నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. చరిత్ర ఎప్పుడు గెలిచిన వారినే గుర్తుపెట్టుకుంటుంది, కానీ కొందరి గెలుపు చరిత్రనే తిరగరాస్తుంది. సరిగ్గా నెల రోజుల క్రితం వరకు సంజు పని అయిపోయింది అన్న విమర్శకుల నోళ్లు నేడు మూతపడ్డాయి. 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ఒక ప్రళయం, ఒక సునామీ. తన సొంత గడ్డపై జరిగిన అవమానాన్ని గుండెల్లో దాచుకుని ప్రపంచ వేదికపై ప్రతీకారం తీర్చుకున్నాడు. భారత్ కు మూడోసారి ప్రపంచ కప్ అందించి తండ్రి త్యాగానికి వెలకట్టలేని బహుమతిని ఇచ్చాడు. సంజు ది గ్రేట్ రిడెంప్షన్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ఆటగాడి విజయం మాత్రమే కాదు, ఒక యోధుడి పునరాగమనం. తిరువనంతపురంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సంజు కేవలం 6 పరుగులకే అవుట్ అయినప్పుడు కేరళ మొత్తం మూగబోయింది. ఆ సిరీస్ లో 9.2 యావరేజ్ తో విఫలమైన సంజును చూసి ఇక సంజు యుగం ముగిసింది అని అందరూ తీర్పు చేశారు. కానీ తన అభిమానులు మాత్రం లైట్ తీసుకోలేదు. జస్టిస్ ఫర్ సంజు అంటూ సోషల్ మీడియా వేదికగా గలం విప్పారు. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు నెట్స్ లో గంటల తరబడి శ్రమించిన సంజు టోర్నీ మొదలైనప్పటి నుంచి స్కోర్ బోర్డును తన శాసనంగా మార్చుకున్నాడు. గ్రూప్ స్టేజ్ నుంచి సెమీఫైనల్ వరకు సంజు బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం పారింది. ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై 42 బంతుల్లో 89 పరుగులు చేసి భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. అప్పుడే అర్థమైంది సంజు ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నాడని. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం, 130,000 మంది ప్రేక్షకులు. ప్రత్యర్థి న్యూజిలాండ్. టాస్ గెలిచిన భారత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు కళ్ళలో ఒక కసి కనిపించింది. కివీస్ బౌలర్లు లాకీ, ఫెర్గుసన్, స్టేడియం మొత్తం సంజు సంజు అన్న నినాదాలతో దద్దరిల్లిపోయింది. కేవలం 46 బంతుల్లో 11 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 89 పరుగులు చేసి కివీస్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఈ టోర్నీలో సంజు సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ 319 రన్స్ రికార్డును 321 పరుగులతో అధిగమించాడు. వరుసగా 3 నాకౌట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీలు బాదిన ఏకైక భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్ ముగిశాక చేతిలో వరల్డ్ కప్ ట్రోఫీ, కళ్ళల్లో ఆనంద బాష్పాలతో సంజు మైదానం అంతా కలియదిరుగుతుంటే అది చూసిన ప్రతి క్రికెట్ ప్రేమికుడి గుండె గర్వంతో ఉప్పొంగింది. తండ్రి విశ్వనాథ్ శాంసన్ గ్యాలరీలో ఉండి తన కొడుకు సాధించిన విజయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ వీధుల్లో మొదలైన ఆ పోరాటం, ఆ తండ్రి త్యాగం నేడు ప్రపంచ విజేతగా నిలబెట్టింది. సంజు ఇక పడిపోయే ఆటగాడు కాదు, ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి. విమర్శకులారా గమనించండి, సంజు శాంసన్ అంటే ఒక భావోద్వేగం, ఒక తిరుగులేని శక్తి. అవును, సంజు శాంసన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ప్లేయర్, హీ ఈస్ ది వారియర్ అండ్ హీ ఈస్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్.